ఎలా ఉందన్న మూవీ? ఇద్దరు ఇంకా చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లుంటదని. చాలా బాగుంది. నాని అన్నది ఇట్టు 3 చూడన్న బట్టలు మొత్తం ఇప్పుకున్నాం, అంత బాగుంది. అంటే ఇప్పేసాం సినిమా, అంతా ఎంజాయ్ చేసాం. లోపల ఇప్పి షర్ట్ తిప్పినాం. సినిమా మాత్రం ఇట్టు 3 సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నాన్న కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 3 నిజంగా రక్తపాతం అన్న. నేను ఇంగ్లీష్ సినిమాలో రాంగ్ టర్న్ చూశాను, ఫైనల్ డెస్టినేషన్ చూశాను, సా చూశాను. వాటి అమ్మ మొగుడన్న ఇది హిట్ 3. నానికి నిజంగా దండం పెట్టాలి. ఎలాంటి క్యూట్ నాని, న్యాచురల్ స్టార్ నాని. రక్తపాతం అన్న. అసలు ఆ కత్తి చూస్తేనే చచ్చిపోతాం. ఏంది ఇంత పొడుగుంది, మేకలు బర్రెలను కోసే కత్తి తీసుకొని మనుషులు నరికి పారేస్తున్నారు తెలుసా. ఇలాంటి సినిమా నిజంగా ఈ సినిమా కూడా ఆస్కర్ వస్తే వస్తుంది. ఇలాంటి టేకింగ్, ఆ రక్తపాతం ఫస్ట్ నుంచి మనుషులను అడ్డదిడ్డంగా నరికేస్తున్నాడు. ఆడ థియేటర్లో ఉచ్చ గారిపోయింది తెలుసా నాని అన్న దెబ్బకి. నాని అన్న ఉగ్ర రూపం చూపించాడన్న. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోవడమే మంచిది, పిల్లలు రాకపోవడమే మంచిది. బ్రెయిన్ లో పనిచేయట్లే ఇంకా విజువల్స్ అలా ఉన్నాయన్నమాట. రక్తపాతం నిజంగా నాని. నిజంగా ఈ సినిమాకి ఆస్కర్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు పక్కా డైరెక్టర్కి. డైరెక్టర్ పేరు ఏదో ఉంది, శైలిష్ కొలినేని. అప్పుడు వెంకటేష్ సినిమాలో బుల్లెట్ ఇక్కడ కలిసి కొత్త నుంచి వస్తాయి చూడండి. ఆయన మేకింగ్ ఏం చేస్తాడన్న. నిజంగా నాని అన్న కెరీర్లో ది బెస్ట్ మూవీ. మళ్ళీ నెక్స్ట్ ప్యారడైస్ అంట. అసలు అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం నిజంగా చిన్నపిల్లలు రాకండి, ఉచ్చ గారిపోతుంది థియేటర్లో. మామూలు ఫ్యామిలీ రాకపోవడం మంచిది అన్న. సినిమా అయితే నిజంగా భయం వేసింది అన్న. నిజంగా ఈ రేంజ్ సినిమా తెలుగులో అయితే రాలేదన్న. మీకు రక్తపాతం చూస్తారు, రక్త వరద కనిపిస్తుంది అంటే కాజేరమ్మ, ఈ పోలేరమ్మ ఇట్లా ఏం పనికిరావన్నా. నిజంగా నాని గారు యాక్టింగ్ నిజంగా ఆసమ్ అని. అలా చూసి మేము మైమర్చిపోయి అలా ఉన్నది యాక్టింగ్. ఒక యానిమల్ కిల్లు చూసుకుంటారు కదా, కిల్లు కన్నా 100 రెట్లు ఎక్కువ ఉందన్న. మొత్తం రక్త ఏర్లే పడుతుంది. చిన్న పిల్లల్ని తీసుకురాకుండా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి సినిమా కనమాట. నిజంగా అది వేరే లెవెల్ అన్న. మాస్ అనమాట. అలాంటి క్యారెక్టర్ వాళ్ళని పోలీసుడు ఉంటే దేశానికి కదా క్రిమినల్ పడిపోద్ది అనమాట. అంత బాగుంది. BGM డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా నాని గారు యాక్టింగ్ అక్రోత్తం చూస్తున్న ఒక మృగాన్ని చూస్తుంటే అనిపించింది. అయితే సినిమా అయితే మాత్రం ఆసమ్ అన్న, బ్లాక్ బస్టర్ అనమాట. నాని కెరియర్ లో మొత్తం ఇంకా ఏం పనికిరావన్నా. ఇది నీకు కిల్లు, యానిమల్ ఈ రేంజ్ లో వస్తుంది అనమాట. సినిమా సూపర్ అనమాట. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి కదా, తలలు నరికేసి ఒక సైకో విధంగా ఉంటుంది. దానికన్నా సైకో 100 రెట్లు ఉందన్న. తెలుగులో నాని చెప్పినట్టు ద ఫస్ట్ మూవీ అన్న చెప్తున్నాను. చాలా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అవునా, ఫ్యామిలీ చూడకూడదు. నేను అడిగితే చూడకూడదు. యూత్ కి మాత్రం ఫుల్ పండగే పండుగ. భయం వేస్తుంది అన్న. ఇలాగే పోలీసుడు ఉంటే ఏమన్నా చిన్న తప్పు చేయాలనిపించినా సరే, అంటే ఒక్క మంచోడు కోసం 100 మంది క్రిమినల్స్ అవ్వాలంటారు కదా. ఇక్కడ ఒక్క క్రిమినల్ కోసం 100 మంది చంపైనా తప్పలేదన్న ఒక వేదంతో పాటు వెళ్తామన్నా. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. నాని అన్నది ఇట్టు 3 అన్న. నేను ఇప్పుడే హిట్ 3 అనే సినిమా చూసి వచ్చినా అన్న. ఏంటంటే నాని గారు వరుసగా ఏంటంటే ఈ సినిమాతో ఒక మంచి హ్యాట్రిక్ హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. దసరా సినిమా చూసిన తర్వాత ఏదో ఒక దసరా సినిమా కావచ్చు, ఏదైనా సినిమా కావచ్చు, ఒక మంచి గ్రేట్ మెసేజ్ కాన్సెప్ట్ తోనే ఉంటది. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఒక మంచి ఊర మాస్ లుక్ లో ఉన్నాడు అన్న నాని. ఏంటంటే ఒక రాయల్ లుక్, అటు మాస్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా కానీ అసలు ఎక్కడా తగ్గలేదు. మూవీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ వరకు నిజంగా నాని అన్న యాక్టింగ్ మాత్రం దుమ్మురాన్ని లేపేసిండని చెప్పుకోవచ్చు అన్న. అటు ప్రొడ్యూసర్ గా చూసుకున్నా, ఇటు యాక్టర్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా అసలు ఎక్కడ తగ్గట్లేదు అన్న నాని అన్న. నాకు తెలిసి ఈ సినిమాతో నాని అన్న ఏంటంటే ఖచ్చితంగా టైర్ 1 హీరో లిస్ట్ లో వెళ్ళిపోతారని చెప్పేసి పక్కా ధీమా ఉంది భయ్య. అదైతే 100% కన్ఫామ్. నిజంగా మూవీ మాత్రం చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఏంటంటే థియేటర్ కి వచ్చి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ 1% కూడా డిసప్పాయింట్ అవడానికి అవకాశం లేదన్న. నిజంగా నాని అన్న, నిజంగా నీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న. ప్రతి ఒక్క ఆడియన్స్ శ్రీనిధి యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. శ్రీనిధి యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాని గారిని ఏంటంటే ఒక మాస్ ఓరియంటెడ్ లుక్ లో, చాలా ఒక కిరాక్ లుక్ లో చూపించారని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఫుల్లీ నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా ఒక రేంజ్ లో ఊరా మాస్ లెవెల్లో లేపిండన్న.